మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్లో కుళ్ళిన ఆహార పదార్థాలను అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కుళ్ళిన గడువు మీరిన ఆహార పదార్థాలను సీజ్ చేసి పరీక్షలకు పంపారు. కాగా కుళ్ళిన తేదీ మీరిన ఆహార పదార్థాలను అమ్మి వినియోగదారులు అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్ హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు. ఎప్పుడో ఉడకబెట్టినవి ఇలా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న కోడిగుడ్లని వీళ్ళు కస్టమర్లకి సప్లై చేస్తున్నారు. చూడండి, అలాగే ఎక్స్పైర్ అయిపోయిన మష్రూమ్స్ కూడా తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో, అంటే ఆల్రెడీ క్లోజ్ చేసి పక్కన పెట్టిన వాటిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రయత్నం చేశారు. మళ్ళీ మనం దాన్ని బయటకు తీయడం జరిగింది. ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఓపెన్ డస్ట్బిన్స్, దీని వల్ల చూడండి ఈగలు, దోమలు ఇక్కడ వీటికి ఆవాసంగా అయిపోయింది. అది కాదు, ఇంకో టప్పులో ఇవన్నీ వేసి పెట్టినాం. ఆమ్లెట్ వేయడానికి ఇక్కడే పెట్టారు తీసుకొని. దీంట్లో ఈగలు అన్ని వాలుతున్నాయి. దీనిపైన ఏది కవర్ చేయడం అట్లాంటిది ఏం చేయట్లేదు. ఈగలు వాలిన దీనిపైనే వీళ్ళు కూరగాయలు కట్ చేయడం జరుగుతుంది. ఉల్లిగడ్డలు ఇవి కట్ చేయడం జరుగుతుంది. ఈగలు వాలుతూ ఉన్నాయి చూడండి మీరే. అవి కూడా బయటకి ఇస్తారు. వాళ్ళ దగ్గర రండి, కెమెరాలు ఉంటాయి. నూడిల్స్ కాదు, ఇది కంప్లీట్ అన్నీ కూడా స్టోర్ చేసేది. మీరు బాయిల్ చేయగానే వెంటనే ఈ ఆహారాన్ని వెంటనే వాడుకోవాలి. వీటిని స్టోర్ చేయొద్దు. నూడిల్స్ కూడా స్టోర్ చేస్తున్నారు 2%. ఎన్నిగా వేసి వీటిని స్టోర్ చేస్తున్నారు. వాడాల్సి ఉంటుంది. అట్లా వాడకుండా వీటిని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి సంబంధించినటువంటి బోడుపల్లి నగరంలో ఉన్నటువంటి దర్బార్ సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ పైన కన్స్యూమర్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఈ సందర్భంగా ఈ యొక్క బార్ ను పూర్తిగా తనిఖీ చేయడం జరిగింది. కిచెన్ తో పాటు ఏదైతే నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను వాడుతూ ఎక్స్పైరీ డేట్స్ లేకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలను సీజ్ చేయడం జరిగింది. ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ లేకుండా, లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వెనిగర్ ని, ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నీ కూడా కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈ రోజు పనిచేస్తారు. మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతోని మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్, ఇతరత్ర నిల్వ పదార్థాలన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయల హాస్పిటళ్లకు, కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాటి పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కన్స్యూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ని. సో నిన్న నైట్ మేము ఇక్కడ భోజనానికని వచ్చి ఒక ఐటమ్ని, ఒక చికెన్ కబాబ్ని ఆర్డర్ చేయడం జరిగింది.
సో అది తింటున్న సమయంలో మాకు అందులో ఒక సుత్తిలి అనేది వచ్చేసింది. వచ్చి మేము అదే వెయిటర్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఇది ఏంది ఇట్లా వచ్చింది ఫుడ్లో అని అడిగితే, ఇది ఏం సార్, ఇది తింటే ఏం కాదు కదా సార్ అని చెప్పి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది తింటే ఇది నాకేమైనా జరిగితే, నాకు గొంతులో ఏమైనా ఇరికి నేను నా ప్రాణాలకు ఏమైనా ప్రమాదం జరుగుతాయి అంటే, ఇది తింటే ఎవరు చచ్చిపోరు కదా సార్ అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. సో మేము ఆ వెయిటర్ని వాళ్ళ మేనేజర్ని పిలిపించడం చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఎవరిని పిలిపిపోవడానికి ప్లస్ ఇంకా ఇక్కడ ఎవరు కూడా అవైలబుల్లో లేరు. సో వాళ్ళే సమాధానం, ఓన్లీ వెయిటర్స్ వరకే మేమే క్లోజ్ చేస్తాం సార్, మేము ఎవరిని పిలిపిలేము, మరి ఏంది పరిష్కారం అంటే దీనికి బిల్ వేయమనే ఒక సమాధానం తప్పిస్తే వాళ్ళ నుంచి ఇంకేం లేదు. సో మేము ఇమ్మీడియట్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నైట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు మార్నింగ్ ఈరోజు 11:30కు విజిట్ చేయడం జరిగింది, ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏవి కానీ నాణ్యత లేదు, ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి అన్నీ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆల్రెడీ దాన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి ల్యాబ్కి వెళ్ళొచ్చిన తర్వాత దాని రిపోర్ట్ని బట్టి ఇమ్మీడియట్ దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ సంబంధించినటువంటి కన్స్యూమర్ రైట్స్ కమిషన్, ఎన్సీఆర్సీ, జాతీయ వినోదాల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులైన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క బార్ అండ్ రెస్టారెంట్ ని తనిఖీ చేయడం జరిగింది. నేను ఎస్టర్డే ఒక సంఘటన జరిగింది. ఒక కస్టమర్ ఎవరైతే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారో ఆ ఫుడ్ లో కబాబ్ సంబంధించినటువంటి ఆర్డర్ ఇస్తే దాంట్లో ఇంత పొడుగుతో ఉన్నటువంటి ఒక సుతిని సంబంధించినటువంటిది రావడంతో ఆ కస్టమర్ వాళ్ళు సాటిస్ఫైడ్ గా మాట్లాడకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా నానా దుర్భాషలాడంతో ఆ కస్టమర్, ఆ కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రంగారెడ్డి జిల్లా అదేవిధంగా తెలంగాణ ఎన్సీఆర్సీ తరఫున మేమందరం కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి స్టోర్ ను, కిచెన్ ను, వీటన్నింటిని కూడా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే ఎక్కడ కూడా ఆహార భద్రత అనే నియమాలు అనేటువంటి ఎక్కడ కూడా పాటించకుండా మొత్తం కూడా కులిపోయినటువంటి ఆహారము, అదేవిధంగా ఫ్రోజన్ నిల్వ చేయకూడనటువంటి ఆహార పదార్థాలను కూడా వాళ్ళు ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తున్నారు. ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నారో ఆనియన్స్ కూడా ఫ్రెష్ గా కట్ చేసి వాటిని వెంటనే వాడాల్సి ఉంటుంది. వాటిని కూడా వాళ్ళు ఫ్రోజన్ లో దాంట్లో పెట్టేసి భద్రపరచడం జరుగుతుంది. కుళ్ళిపోయిన చికెన్ తో పాటు కుళ్ళిపోయిన మటన్, అదేవిధంగా మష్రూమ్స్, మంచూరియా సంబంధించినటువంటి ఐటమ్స్, చివరకు నూడిల్స్ ను కూడా వాళ్ళు బాయిల్ చేసి వెంటనే ఇన్స్టెంట్ గా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేనికి కూడా ఒక లేబుల్ అనేటువంటిది లేదు. పూర్తిగా అన్ని కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలను, పురుగులు పట్టినటువంటి పిండిని, దాని కోటెడ్ ఫుడ్ ను వీటన్నిటిని వినియోగించి ఈ రోజు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి దర్బార్ బార్ పైన ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నటువంటి మెటీరియల్ కూడా పూర్తిగా సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసినటువంటి వాటిని ఫుల్ ల్యాబొరేటరీస్ పంపించేసి ఆ నివేదిక అందిన వెంటనే తక్షణమే ఈ యొక్క దర్బార్ బార్ ను మూసివేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. గతంలో కూడా ఈ దర్బార్ బార్ పైన అనేక రకాలైనటువంటి చర్యలు జరిగినప్పటికీ వాటన్నిటిని కూడా నిలుపుకునే విధంగా అధికారులను వీళ్ళందరూ కూడా డబ్బుతో మేనేజ్ చేసుకొని ఈ రోజు వీళ్ళు ఇప్పటికీ దీన్ని నడిపిస్తున్నారు. కానీ ఈ సందర్భంలో మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎన్సీఆర్సీ మీ వెంట పడుతుంది. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే నిల్వాహార పదార్థాలతో ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారో వాళ్ళ యొక్క భర్తం పడడానికి ఎన్సీఆర్సీ ఎప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిలాగా ఎన్సీఆర్సీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇట్లాంటి అక్రమార్కులకు హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళు తక్షణమే దర్బార్ బార్ ఏదైతే దర్బార్ బార్ సీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.